రైతులందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు ఇక పడవన్నమాట. మరి డబ్బులకు సంబంధించి ఎప్పుడు పడతాయి అనేది అనుకోవచ్చు. ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఇటీవలే. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఎలక్షన్ కోడ్ కూడా త్వరలోనే అమల్లోకి అయితే వస్తుంది. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎప్పుడు మన సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పిన పథకం సంబంధించి ఇంత నిర్లక్ష్యం చేస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అసలు రైతు భరోసా డబ్బులకు సంబంధించి. ఇప్పుడు కనుక మున్సిపల్ ఎలక్షన్స్ కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తే రైతుల ఓట్లు పడతాయి అన్నమాట. ఎన్నిన్నైనా పడతాయి అన్నమాట. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు ఓట్లు పడాలంటే ఖచ్చితంగా వీళ్ళకు ఆప్షన్ సిటీలలో ప్రాంతాలలో ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో కావున రైతు సోదరులు గమనించండి. రైతులకు ఈ పథకానికి సంబంధించి చాలా అనుమానాలు అయితే ఉండడం జరిగిందనమాట. డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అస్సలు ఎట్టకేలకు కూడా స్పందించడం లేదన్నమాట. ఏంటి అంటే డబ్బులకు సంబంధించి వీళ్ళు సంక్రాంతికి వేస్తామని ప్రారంభిస్తామని చెప్పారు అన్నమాట. ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఎక్కడ కూడా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేయడం లేదు. సో డబ్బులకు సంబంధించి అయితే ఇప్పట్లో మనకు డబ్బులు అనేవి అయితే పడవని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు పడవని అంటున్నానంటే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సో మున్సిపల్ ఎన్నికలు కూడా ఇప్పుడు ఉంటాయన్నమాట. రాష్ట్రంలో ఈ ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ 13న నుంచి చూసుకున్నట్టయితే ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలైంది. నేను మీకు ముందే తెలియజేశాను అన్నమాట, ఎలక్షన్లకు సంబంధించి కూడా. సో రాష్ట్రంలో ఎలక్షన్స్ను రైతు భరోసాకు లింక్ ఏంటని అనేది మీరు అందరైతే అనుకోవచ్చు. రైతు భరోసా ఎందుకు ఇప్పుడు రైతు భరోసా విడుదల చేస్తారా అంటే విడుదల చేయరన్నమాట. వీళ్ళకి కావాల్సినవి సిటీ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఈ 7 కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించడం అయితే జరుగుతుంది. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరగనున్నాయన్నమాట. సో రైతుల ఓట్లు ఏమాత్రం అవసరం లేదు వీరికి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటికే రైతు భరోసా యాసంగి పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతుందనే దానిపై ఒకసారి అయితే వెళ్ళినట్లయితే వీళ్ళు సర్వే పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ శాటిలైట్ సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ శాటిలైట్ సర్వేలు ఎప్పుడు పూర్తవుతున్నాయి అనే దానిపై అయితే మనకి ఇప్పటివరకు క్లారిటీ లేదన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. సో డబ్బులకు సంబంధించి అయితే ఇవి ఆశలు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఏప్రిల్ ఈ మార్చి నెలలో వీళ్ళు విడుదల చేస్తారా అనేది కూడా మనకు ఈ ఫిబ్రవరి నెలలో చివరి తేదీలలోనే రైతు భరోసాపై వీళ్ళు ఒక తుది నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే తెలియజేయడం అనేది జరిగిందనమాట. సో డబ్బులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రిలీజ్ చేసిన వెంటనే మీకు అందరికీ కూడా అప్పుడే తెలియజేస్తాను. సో మళ్ళీ కలుసుకుందాం గైస్.